డైరెక్టర్ సుజిత్ ఓజీ మూవీ తీసి పవన్ కళ్యాణ్ గారితో కూడా 250 కోట్ల పైగా గ్రాస్ కొట్టొచ్చని చూపించాడు. అలాంటి డైరెక్టర్ అలాగే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో కూడా 100 కోట్లు కూడా గ్రాస్ కొట్టలేమని చెప్పి నిరూపించాడు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ సుజిత్ గారు తన చెప్తున్న పాయింట్ ఏంటి, తన ఇంటర్వ్యూలో అంత ప్రీవియస్ గా మాట్లాడిన మాటలు, నేను పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీస్ ఒక 20 years 10 years బ్యాక్ వచ్చిన మూవీస్ ని మళ్ళీ ఇప్పుడు జనరేషన్ కి నేను చూపించాలి, రిఫరెన్స్ గా పెట్టాలని చెప్పి ఆ విట్నెస్ వైబ్స్ అనేవి నేను తీసుకురాను పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. ఇప్పుడు నేను తీసే సినిమా ఇంకో 20 years తర్వాత వాళ్ళు మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ అంటే ఓజీరా అని. సో నా ప్రాసెస్ అలాగుంటుంది. బట్ హరీష్ శంకర్ గారి ప్రాసెస్ ఎలాగుంది చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఓల్డ్ మూవీ టెంప్లెట్ తీసుకొచ్చి విట్నెస్ అని చెప్పి ఆ మూవీలో ఇట్టైన సాంగ్స్ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు రుద్ది వాటికున్న ప్రాముఖ్యతను కూడా తగ్గించే విధంగా అయితే ఉన్నాయి. సో డిఫరెన్స్ అనేది ఇంత క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఒక హీరోకి ఫ్యానిజం చేసి ఎలా హైప్ తీసుకురావాలి, ఎలా హీరోని చూపించుకోవాలి, ఇంకొక 20 ఏళ్ళు ఒక హీరోని ఎలా చూపించకూడదు అండ్ చూపిస్తే ఆ హీరో దగ్గర నుంచి మనీ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, పేరు యూజ్ చేసుకొని ఆ పాత మూవీస్ పేరు చెప్పుకొని భజన ఎలా చేసుకోవాలి అనే విధంగా హరీష్ శంకర్ అయితే ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ క్లియర్ గా అర్థమవుతుంది కదా మీకు. సో అందుకే డైరెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినప్పుడు మీరు వెంటనే ఆ యూటిలైజ్ చేసుకోండి. సుజిత్ లాగా ఇచ్చిన 10 రోజులు కూడా ఒక మంచి అవుట్పుట్ తనలాగా తీసుకురండి. తన డేట్ సరిగా ఇవ్వడం, మూవీ షూటింగ్ సరిగా రాడంటే వచ్చినప్పుడు మీరేం తీస్తున్నారు తనతో అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. సో ఇది గైస్, మరి మీరేమంటారు ఇద్దరులా డిఫరెన్స్ గా క్లియర్ గా అర్థమవుతుంది కదా. భజన ఫ్యాన్ వర్సెస్ సిన్సియర్ ఫ్యాన్ ఎలా ఉంటారు అనేది కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.